అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'డెవిల్ బాస్' ఎపిసోడ్ నెంబర్ 29. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అక్క జాగ్రత్త, మేము వచ్చే వరకు స్వీట్‌ని జాగ్రత్తగా చూసుకో. అలాగే మీనా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్ళిద్దరిని సాగనంపింది. మీనాక్షిని బామ్మని తీసుకుని కారులో బయలుదేరాడు అర్జున్. ఆ కారు వెళ్ళిన పావుగంటకి అభి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. లలిత టీ తెచ్చి ఇచ్చి ఆ పక్కనే కూర్చుంది. టీ తాగుతూ తనని గమనించాడు అభి. ఏదో ఆలోచిస్తుంటే లలిత అంటాడు. ఏంటి అభి గారు అని అడిగింది. ఏం లేదు, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అంటాడు. మీకు కూడా అలా అనిపించిందా? నాకు కూడా చాలాసార్లు అలా అనిపించింది. మా తాతయ్య చెప్పేవాడు, ఎప్పుడు చూడని ఒక మనిషిని ఇంతకు ముందే చూసినట్టు అనిపిస్తే వాళ్ళకి ఏదో రుణానుబంధం ఉంటుందంట. బహుశా పోయిన జన్మలో మీ దగ్గర అప్పు చేసి ఆ అప్పు తీర్చకుండానే చచ్చిపోయి ఉంటాను. ఆ అప్పు ఈ జన్మలో తీర్చమని అడక్కండే అంటుంది లలిత. లలిత చెప్పిన తీరికి నవ్వొచ్చింది అభికి. నవ్వుకుంటూ టీ ఫినిష్ చేసి ఫ్రెష్ అయ్యి వస్తానని గదిలోకి వెళ్ళాడు. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పాప నిద్ర లేవటంతో తనని ఆడిస్తుంది లలిత. అభి రావటం చూసి బిగ్ డాడీ అంటూ అతని పక్కకి చేరింది. స్కూల్ ఎలా ఉంది స్వీటీ అంటూ పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. చాలా పెద్దగా ఉంది అని పాప చెప్పేసరికి లలిత నవ్వుతూ, బాబు కాస్త చూసుకోండి, మంగమ్మ ఏదో పనుండి వెళ్ళిపోయింది, వంట చేస్తాను అంటుంది. అలాగే లలిత. లలిత కిచెన్లోకి వెళ్ళేసరికి పాప వైపు చూశాడు అభి. ఏంట్రా అలా ఉన్నావు? బోలు కొడుతుంది బిగ్ డాడీ, ఏదైనా కథ చెప్పవా అని ముద్దుగా అడిగేసరికి కథ, "హ్మ్, నాకు కథలు రావే" అని అభి చెప్పటంతో మొహం మార్చుకుంది స్వీటీ. దాంతో సరే చెప్తాను అంటూ తనని బుజ్జగించాడు. ఆయ్ చెప్పు చెప్పు అంటూ సోఫాలో కాళ్ళు ముడుచుకొని అభి వైపు తిరిగింది. కాసేపు ఆలోచించి పాప వైపు చూశాడు. ఒకసారి ఒక అబ్బాయి ట్రిప్‌కి వెళ్ళాడు. అలా అలా తిరుగుతూ ప్రకృతిని చూసి ఆనందపడుతూ చిట్ట చివరిగా సన్‌రైజ్ చూద్దామని బీచ్ దగ్గరికి చేరుకున్నాడు. చుట్టూ చీకటి. ఇంకాసేపట్లో సూర్యుడు బయటికొస్తాడు. ఫోటో తీసుకుందామని ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. ఆ నిశ్శబ్దంలో సముద్రం ఎగిసిపడుతుంటే ఆ అలల చప్పుడు కూడా భయంకరంగా ఉంది. అమ్మో! తర్వాత దయ్యం వచ్చిందా? లేదు, దేవత వచ్చింది. ఆ అబ్బాయి సముద్రాన్ని దగ్గరగా చూద్దామని వెళితే ఒక పెద్ద అలొచ్చి లోపలికి లాక్కుపోయింది. అతనికేమో ఈత రాదాయె. మునిగిపోతూ కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరిచాడు. కానీ అతని అరుపులు విని కాపాడ్డానికి అక్కడ ఎవరూ లేరు పాపం. అయ్యో! మునిగిపోయాడా మరి? హుహు. అప్పుడే ఆ చీకట్లో ఏ దేవుడు తన మొర ఆలకించాడో తెలీదు గాని ఒక దేవతని పంపించి ఆ అబ్బాయిని రక్షించాడు. ఆ చీకటిలో తనలా లాక్కొచ్చి ఒడ్డున పడేసింది. కళ్ళు తెరవకపోయేసరికి పొట్ట మీద నొక్కింది. అయినా లేవలేదా? ఆ అమ్మాయికి టెన్షన్ ఎక్కువైంది. పాపం ఇంకేం ఆలోచన చేయకుండా ఆ అబ్బాయి నోట్లో నోరు పెట్టి గాలూదేసరికి బ్రతికి బయటపడ్డాడు. అప్పుడు కళ్ళు తెరిచిన ఆ అబ్బాయికి నిజంగా దేవతలానే కనిపించింది తను. ఆ చీకట్లో తన మొహం సరిగ్గా కనిపించకపోయినా తన ప్రేమలో పడిపోయాడు. ఆ అబ్బాయి కళ్ళు తెరిచిన తర్వాత తను దేవతలానే అక్కడి నుంచి మాయమైంది. కానీ వెళుతూ వెళుతూ అతని మనసుని కూడా తీసుకుపోయింది. మరి ఆ దేవత కనిపించిందా లేదా? కనిపించిందిరా. అతని ఎదురుచూపులకి, ఆశలకి ఊపిరి పోస్తూ తనే అతన్ని చేరింది. అదృష్టానికి పొంగిపోయిన ఆ అబ్బాయి ఆ ప్రేమని నిలబెట్టుకోవటానికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సంతోషంగా జీవితం సాగిపోతుంది అనుకున్నాడు. కానీ దేవత లాంటి ఆ మనసు వెనుక దయ్యం లాంటి ఆలోచనలు ఉంటాయని ఊహించలేదు. మోసపోయాడు. చనిపోదామనుకున్నాడు. కానీ తన తమ్ముడి వల్ల బ్రతికి బయటపడ్డాడు. అభి అలా చెబుతూ ఉంటే పాపకి ఏమీ అర్థం కాకపోయినా ఇంట్రెస్టింగ్గా వింటుంది. ప్రసాద్ గారు అంతకుముందే వాకింగ్ నుంచి ఇంటికొచ్చారు. అభి మాటలు వింటూ బాధగా చూస్తూ నిలబడ్డారు. ఆ తర్వాత ఏమైంది బిగ్ డాడీ? ఏముంది తల్లి, మనసు గాయమైనా తన వాళ్ళ కోసం బ్రతకాలి అనే ఆశతో ఆ బాధ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
అంతే. ఇక వెళ్ళి ఆడుకో. సరే అంటూ సంతోషంగా బొమ్మల దగ్గరికి పరిగెత్తింది పాప. ప్రసాద్ గారు అభి పక్కనే కూర్చుని భుజం తట్టారు. జరిగిపోయిన దాన్ని మార్చలేంరా. నువ్వు కూడా నాలా ఆలోచించి అందమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అన్నీ మర్చిపో పెద్దోడా. నీకంటూ ఒక మంచి భవిష్యత్తు వెతుక్కుంటూ వస్తుంది అంటాడు ప్రసాద్. అభి విరక్తిగా నవ్వి, నాకలాంటి ఆశలేం లేవు నాన్నా. స్వీటీకి ఏ కష్టం రాకుండా చూసుకోగలిగితే చాలు అంటూ లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఊరికి చేరిన అర్జున్, మీనాక్షి, బామ్మ కారు దిగారు. అర్జున్ చుట్టూ చూస్తూ ముందుకొచ్చేసరికి ఇద్దరిని గుమ్మం బయట నిలబెట్టి పక్కింటావిడని పిలిచి ఇద్దరికి దిష్టి తీయించింది బామ్మ. ఆ తర్వాత ఇద్దరిని లోపలికి తీసుకువెళ్ళింది. అంతకు ముందే అల్లుడొస్తున్నాడని తన బంధువులతో చెప్పి ఇల్లంతా శుభ్రం చేయించింది. కాసేపటికి చుట్టుపక్కల అందరూ వచ్చి పలకరించి వెళ్తుంటే విచిత్రంగా అనిపించింది అర్జున్కి. మీనాక్షి అయితే అర్జున్ సంగతి పూర్తిగా మర్చిపోయి వాళ్ళతో కబుర్లాడుతూ కూర్చునేసరికి అర్జున్ తల కొట్టుకుంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. బామ్మగారు అతన్ని గమనిస్తూనే ఉన్నారు. దాంతో అర్జున్ వెళ్ళగానే మీనాక్షి దగ్గరికి వచ్చింది. మీనమ్మ, మీ ఆయన్ని పట్టించుకోకుండా వీళ్ళతో కబుర్లేంటే? రేపొద్దున మాట్లాడొచ్చు కానీ భోజనం పట్టుకెళ్ళు. సరే పిన్ని, ఉదయం రండి. అయ్యో, చాలా రోజులైందే నువ్వు ఊరొచ్చి. కాసేపు మాట్లాడొచ్చు కదా. ఏ, మీ ఆయన వెయిట్ చేయలేడా ఏంటి అని ఒక ఆవిడ అడిగేసరికి, చేయలేడు. దాని మొగుడికి అది పక్కన లేకపోతే ఏం తోచదు. మీ మొగుళ్ళు వచ్చుంటారు, మీరు కూడా పొండి అని బామ్మగారు ముద్దుగా కసురుకునేసరికి, హా, పెళ్ళైన కొత్తలో మా మొగుళ్ళు కూడా ఇంతేలే అంటూ లేచి వెళ్ళిపోయారు. మీనాక్షి నవ్వుకుంటూ భోజనం ప్లేట్లో పెట్టుకుని అర్జున్ దగ్గరికొచ్చింది. అతను ఫోన్లో ఏదో చూసుకుంటూ కూర్చున్నాడు. ఏవండి, భోజనం చేయండి. వచ్చావా? గంట నుంచి చూస్తున్నా. నన్ను పట్టించుకోకుండా వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటావా? సారీ అండి. చాలా రోజులైంది కదా ఊరికొచ్చి. అందుకే అలా. అయినా వచ్చేసాను కదా. తినండి. నాకొద్దు. నువ్వే తిను అంటూ అర్జున్ మొహం తిప్పుకునేసరికి మీనాక్షి నవ్వుతూ అన్నం కలిపి అతని నోట్లో పెట్టింది. పెట్టడమే కారం ఘాటెక్కి అర్జున్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మంట నశాలానికి అంటుతుంటే మంట మంట అని అరుస్తూ వాటర్ తీసి తాగాడు. అయినా మంట తగ్గకపోయేసరికి మీనాక్షి కంగారు పడుతూ అంతలోనే ఏదో ఆలోచించి అతని మొహాన్ని పట్టుకుని పెదవులు అందుకుంది. ఆ ముద్దు మైకంలో పడి మంట సంగతి మర్చిపోయాడు అర్జున్. కాసేపటికి అతన్ని వదులుతూ కళ్ళల్లోకి చూసింది. తన కళ్ళల్లో టెన్షన్, కన్నీళ్లు చూడగానే నవ్వొచ్చింది అర్జున్కి. బానే ఉన్నారు కదా? సారీ అండి. మా అత్తతో వంట చేయించింది అమ్మమ్మ. మేమంతా కారం ఎక్కువగానే తింటాం. మీ గురించి తెలియదు కదా. ఏయ్, ఎందుకంత టెన్షన్ పడతావు? ఇట్స్ ఓకే. అలవాటు లేక ఒక్కసారిగా తినేసరికి తట్టుకోలేకపోయాను. అంతే. రిలాక్స్ మీనా. వెళ్ళి పెరుగన్నం తీసుకురా. సరేనండి అంటూ బయటికి వెళ్ళింది తను. అప్పటికి మంట తగ్గకపోవటంతో అర్జున్ నోటితో లోపలికి గాలుదుకుంటున్నాడు. మీనాక్షి పెరుగన్నం తెచ్చి పెట్టేసరికి మంట పూర్తిగా తగ్గి రిలాక్స్ అయ్యాడు. ఊరికొచ్చే హడావిడిలో ఉదయం నుంచి నిద్రపోలేదు నువ్వు. వెళ్ళి తినేసిరా, పడుకుందాం. మరి? ఏయ్, నేను మరీ అంత వెధవని కాదులే. నీకు కష్టంగా ఉన్నప్పుడు కూడా ఫోర్స్ చేస్తానా ఏంటి? వెళ్ళు అంటాడు. మీనాక్షి నవ్వుకుంటూ గది నుంచి బయటికి వెళ్ళింది. బామ్మ తనకి భోజనం పెట్టి పక్కనే కూర్చుంది. మీనమ్మ, ఈ రాత్రికి నా దగ్గర పడుకోవే. అంటే రేపు అమ్మవారికి సారనివ్వాలి కదా. పర్లేదమ్మమ్మ. ఏంటి పర్లేదు? మీ ఆయన అసలే నిన్నొదిలి ఉండటం లేదు. పూజ కదా, నిష్టగా చేయాలి అంటుంది బామ్మ. అయ్యో అమ్మమ్మ, ఆయన నిద్రపోతున్నారు. ప్రయాణం చేసొచ్చాం కదా. మా ఆయనకి అన్నీ తెలుసులే. ఈ రాత్రికి దూరంగానే ఉంటాడు. కానీ నన్ను గాని ఆయన దగ్గర పడుకోనివ్వలేదనుకో, కోప్పడుతాడు. అవునా? పర్లేదంటావా? నేను చూసుకుంటానమ్మమ్మా. నువ్వెళ్ళి పడుకో అంటూ భోజనం ముగించి గదిలోకొచ్చి అర్జున్ పక్కనే పడుకుంది. ఆ రాత్రి ప్రయాణ బడలికతో నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే అర్జున్ నిద్ర లేచేసరికి మీనాక్షి పట్టు చీర కట్టుకుని అద్దం ముందు తలదవ్వుకుంటూ కనిపించేసరికి నవ్వుతూ లేచి కూర్చున్నాడు. అర్జున్ గారు, ఫ్రెష్ అయ్యారండి, గుడికి వెళ్ళాలి. ఇంత పొద్దున్నేనా? అవునండి, పూజ చేయించాలి కదా. అమ్మమ్మ ఏర్పాట్లన్నీ చేసేసింది.
మనం వెళ్ళటమే ఆలస్యం. సరే, నా డ్రెస్ తీసిపెట్టు అంటూ టవల్ తీసుకొని పెరట్లో ఉన్న బాత్రూంలోకి వెళ్ళాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి మీనాక్షి అతని డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టింది. ఏయ్, ఏంటిది? మీ డ్రెస్. అంటే పల్లెటూరు కదండీ! ఇక్కడ సూట్ వేసుకొని తిరిగితే వింతగా చూస్తారు. కుక్కలు కూడా వెంట పడతాయి. అందుకే సింపుల్‌గా ఉంటుందని ఓన్లీ ఫార్మల్ షర్ట్స్, పాంట్స్ పెట్టాను అంటుంది మీనా. నీ మొహం. షర్టు ఓకే. అది నైట్ ప్యాంటే. అది వేసుకొని గుడికి రమ్మంటావా? హా! నైట్ ప్యాంటా? ఒక్క నిమిషం అంటూ బ్యాగ్ తీసి చూసింది. మొత్తం నైట్ ప్యాంట్సే పెట్టింది. అర్జున్ మూతి బిగించి తన వైపు కోపంగా చూసేసరికి వెర్రి నవ్వు నవ్వుతూ, అంటే మీకు కంఫర్ట్‌గా ఉంటుందని పెట్టాను. ఇవి నైట్ ప్యాంట్స్ అని నాకు తెలీదండి అంది మీనాక్షి. తింగర్ మొహమ. నీకు చెప్పాను చూడు, నన్ననుకోవాలి ముందు. ఇప్పుడు నేనేం వేసుకోవాలే? కదా! ఇలా చేశానేంటి? అనుకుంటూ గోర్లు కొరుక్కుంటుంది. అంతలోనే ఏదో గుర్తుకు రావటంతో అర్జున్ వైపు చూసింది. హా! మా తాతయ్యది పట్టు పంచె ఒకటుంది. అది కట్టుకుంటారా? పంచా? అంటాడు అర్జున్. అవునండి. కొత్తదే. మా అమ్మమ్మ తాతయ్య బర్త్‌డేకి ఎంతో ఇష్టంగా కొనిచ్చింది. కానీ ఆలోపే తాతయ్య చనిపోయారు. దాంతో అది అలానే జాగ్రత్తగా దాచిపెట్టింది. ఉష్షు! ఏదో ఒకటి తీసుకురా ముందు అని అర్జున్ చెప్పేసరికి మీనాక్షి సరే అంటూ బామ్మ దగ్గరికొచ్చింది. ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? అమ్మమ్మ, అది ఆయన వేసుకోటానికి మంచి డ్రెస్సులేం తీసుకురాలేదు. తాతయ్య పంచె ఉంది కదా, ఇస్తావా? అదెందుకులేవే, బాబుకి మన తరపున బట్టలు పెట్టాలని నిన్ననే మీ మామయ్యతో కొనిపించాను. ఆ డ్రెస్ ఇస్తానుండు అని కవర్ తీసుకొచ్చి ఇచ్చింది బామ్మ. మీనాక్షి ఆ కవర్ తెచ్చి అర్జున్ చేతిలో పెట్టింది. అమ్మమ్మ మీకోసం కొత్త బట్టలు తీసుకుందంటండి. ఇవి వేసుకోండి అంటుంది. హమ్మయ్య! బ్రతికించింది అనుకుంటూ ఆ డ్రెస్ తీసి వేసుకున్నాడు. సింపుల్‌గా ఉన్న అర్జున్ స్ట్రక్చర్‌కి చాలా గ్రాండ్‌గా మారిపోయింది. మీనాక్షి అతన్ని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటుంటే అర్జున్ తన వైపు చూశాడు. ఏమైందే? పిచ్చిదానిలా నీలో నువ్వే నవ్వుకుంటావేంటి? మరే అంటూ అతనికి దగ్గరగా జరిగి షర్ట్ బటన్ లాగుతూ మీరు వేసుకున్న తర్వాత ఈ డ్రెస్ రేంజే మారిపోయిందండి అంటుంది మీనా. హ్మ్. అసలే పిచ్చి డ్రెస్సులన్నీ పెట్టావు. ఇప్పుడు గాని ఈ షర్టు పాడైందనుకో, అవే వేసుకోవాల్సొస్తుంది. ఎంతసేపు లాగుతావు? బటన్ ఊడిపోతుందే అంటాడు అర్జున్. ఓహ్! సారీ అండి. ఏంటి విషయం? హ్మ్. పొద్దు పొద్దున్నే పొగడ్తలు మొదలుపెట్టావు. ఏమైనా కావాలా? అంటే ఏంటి? అవసరం కోసం పొగిడాననా మీ ఉద్దేశం? అంటుంది మీనా. నేనలా అనలేదు అంటాడు అర్జున్. మరింకెలా అన్నారు? ఏయ్! ఇప్పుడెందుకు నాతో గొడవ పడుతున్నావు? లేకపోతే ఏదో నా మొగుడు ముద్దుగా కనిపించి పొగిడితే ఏం కావాలి అని అడుగుతారా? అంటే సాధారణంగా ఆడవాళ్ళు ఎవరిని పొగడరు గదా! అలా పొగిడారు అంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉంటుంది. అందుకే అడిగాను అంటాడు అర్జున్. ఏడ్చినట్టే ఉంది. శ్రీవారు మగాళ్ళకే కాదు, మాకు కూడా కాసంత కళా పోషణ తెలుసు. అది తెలియంది మీకే. హుం! అంటూ మూతి తిప్పుతూ బయటికి వెళ్ళబోతుంటే అర్జున్ వెనక నుంచి తనని హత్తుకున్నాడు. ఓయ్! నాతో గొడవపడి గెలవగలననే ఆలోచన మానుకో. నేను ఈగోకి తీసుకుంటే నువ్వు దాన్ని పెంచి పెద్దది చేస్తావు. అవసరమా? ఏదో సరదాగా అన్నానులెండి. మొగుడు పెళ్ళాల మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు కామనే. వాటినే పట్టుకొని వేలాడతాను అనుకుంటున్నారా ఏంటి? ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో మా అమ్మమ్మ నాకు బాగా నేర్పించింది అంటుంది మీనా. ఓహ్! అందుకేనా ఆ మధ్య మనిద్దరి మధ్య జరిగిన గొడవకి అంత రాద్ధాంతం చేశావు అంటాడు. మీకెప్పుడు నా తప్పులే కనిపిస్తాయా? మాటలతో పోయేదాన్ని చేతుల వరకు తెచ్చిందెవరు? తమరు కాదా? బయటికి గెంటేస్తే ఏ ఆడపిల్లైనా ఇంకెలా రియాక్ట్ అవుతుంది? అని అంటుంది మీనా. ఉఫ్! సరేలే. ఇప్పుడు ఆ గొడవెందుకు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో. కోపంలో నేను చేసే పనుల్ని తప్పు పట్టడం మానేసి సర్ది చెప్పటం నేర్చుకో. ఇది నిన్ను తక్కువ చేయాలనో, లేదంటే నీకు వేరే దారి లేకుండా చేయాలనో చెప్పటం లేదు. నా గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. కోపంలో నేను ఔట్ ఆఫ్ కంట్రోల్ అవుతాను. దాన్ని అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. సరేనా? ఇంకో విషయం. ఐ లవ్ యూ చెప్పట్లేదని ప్రేమ లేదు అనుకోకు. చెప్పలేనంత ఇష్టం ఉంది. అండ్
ఎప్పటికీ నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు. యు ఆర్ మై లైఫ్. గాట్ ఇట్? అంటాడు అర్జున్. హ్మ్. సరే, టైం అవుతుంది. రండి అంటూ అర్జున్ చేతిని పట్టుకొని బయటికి నడిచింది. గది నుంచి బయటికి వచ్చిన ఇద్దరిని చూస్తూ బామ్మ మురిసిపోతుంటే వాళ్ళ బంధువులంతా చూడముచ్చటగా ఉన్నారని పొగుడుతున్నారు. ఆ తర్వాత ఇద్దరిని గుడికి తీసుకువెళ్ళి పూజ జరిపించి అమ్మవారికి ఇద్దరి చేతుల మీదుగా సారనందించారు. మీనాక్షి దండం పెట్టుకుంటూ కళ్ళు మూసుకుంది. తల్లి, వద్దు అంటూనే ఈ బంధంలోకి అడుగుపెట్టాడు నా భర్త. మా బంధం కలకాలం సంతోషంగా ఉండేలా దీవించు. ఏ కష్టం వచ్చినా కలిసి పరిష్కరించుకునే ధైర్యాన్నివ్వు. అర్జున్ కళ్ళు తెరిచి మీనాక్షిని చూశాడు. చాలాసేపు కళ్ళు మూసుకొని ఉండిపోయింది తను. అక్కడంతా అయిన తర్వాత ఇంటికి చేరుకున్నారు. ఏసీ లేకపోవడంతో అర్జున్కి గాలాడక షర్టు తీసేసి గదిలోనే కూర్చున్నాడు. మీనాక్షి టిఫిన్ తీసుకొచ్చి ఇచ్చింది. నువ్వు తిన్నావా? లేదండి, తర్వాత తింటాను. మీరు తినండి అని చెప్పి ఎవరో పిలవటంతో బయటికి వెళ్ళింది. అర్జున్ టిఫిన్ చేసి ఆ గది మరో పక్కన ఉన్న విండో ఓపెన్ చేశాడు. ఎదురుగా పశువుల కొట్టం కనిపించింది. అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించటంతో కళ్ళు నులుముకొని చూశాడు. అక్కడ గడ్డిమేటు చాటుగా ఒక జంట ముద్దు ముచ్చట్లలో మునిగిపోయి కనిపించేసరికి అర్జున్ నవ్వుకుంటూ ఆ విండో క్లోజ్ చేసి షర్టు వేసుకుని బయటకొచ్చాడు. అప్పటికి చుట్టుపక్కల అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టింది మీనాక్షి. దాంతో అర్జున్ బయటికి వెళ్ళబోతుంటే, ఏవండి, ఎక్కడికి అని పిలిచింది. బోరు కొడుతుంది, అలా బయటికి వెళ్ళొస్తాను. ఇక్కడ మీకేం తెలియదు కదా, ఉండండి, మా చింటుగాడినిచ్చి పంపిస్తాను అంటూ ఒక 15 ఏళ్ల పిల్లాడిని పిలిచి బావకి తోడుగా వెళ్ళరా అని చెప్పేసరికి అలాగే అక్క అంటూ అర్జున్ వెంటే నడిచాడు ఆ పిల్లాడు. నీ పేరేంటి? నడుస్తూనే అడిగాడు అర్జున్. శివశంకర్ బావా, అందరూ ముద్దుగా చింటూ అని పిలుస్తారు. నువ్వు మీనాక్షికి బంధువా? అక్కకి అందరూ బంధువులేనండి. నోరారా ఆప్యాయంగా పలకరిస్తుంది కదా, అందుకే అందరూ అక్కని ఇష్టపడతారు అంటూ ముందుకు నడిచాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఊరి మధ్యలో ఒక రావి చెట్టు కింద ఒక బ్యాచ్ కూర్చుని కనిపించింది. రే చింటూ, ఎవర్రా వాడు? వాడు వీడు అనకండి, మా మీనమ్మ హస్బెండు అని చెప్పేసరికి, ఏంటి, నువ్వు మీనాక్షి మొగుడివా అంటూ దగ్గరికొచ్చాడు వాడు. అయితే అయింది గాని భలే వాడిని పట్టేసిందిరా అది. చూస్తుంటే బాగా బలిసినవాడిలా ఉన్నావు. పెళ్లి చేసుకోటానికి అది తప్ప ఇంకెవరూ దొరకలేదురా నీకు? అదో పెద్ద అన్న వాడి మాట పూర్తి కాకుండానే అర్జున్ వాడి కాలర్ పట్టుకొని 2 చెంపలు వాయించాడు. బిత్తరపోయినవాడు అయోమయంగా చూస్తుంటే మిగిలిన వాడి ఫ్రెండ్స్ పారిపోయారు. ఇంకో 4 తగిలించు బావా, మా మీనమ్మ వెనకాల పడుతున్నాడని ఊరి వాళ్ళంతా కలిసి వీడికి గుండు కొట్టించారు. అది మనసులో పెట్టుకొని అక్క గురించి తప్పుగా చెప్తున్నాడు వెధవ. ఉండరా, పంచాయతీ పెట్టించి నీకు మళ్ళీ గుండు కొట్టేస్తే కానీ బుద్ధి రాదు అని ఆ పిల్లాడు అనేసరికి వాడు కంగారుగా అక్కడి నుంచి పారిపోయాడు. అర్జున్ ఇక ఇంటికి వెళ్దామని చెప్పి వెనక్కి వచ్చేశాడు. బామ్మ మీనాక్షి వరండాలోనే కూర్చునేసరికి అర్జున్ లోపలికి వస్తూ గోడకి వేలాడుతున్న మీనాక్షి తల్లిదండ్రుల ఫోటోలు చూస్తూ నిలబడ్డాడు. అమ్మా, నిర్ణయం మీదే. చెప్పండి, కేసు పెట్టమంటారా? వద్దండి, వాళ్ళు కావాలని యాక్సిడెంట్ చేయలేదు కదా. మా రాత అలా జరిగిపోయింది. కేసేమీ వద్దు. పోనీ కాంపన్సేషన్ ఏమైనా? పోయింది వస్తువైతే కాంపన్సేషన్ తీసుకోవచ్చు. కాదు కదా, అవేమీ వద్దండి. జీవితంలో వాళ్ళని నాకెదురు పడొద్దని చెప్పండి. వాళ్ళ మొహం చూస్తే మా అమ్మా నాన్నల చావుకి కారణం వీళ్ళే కదా అనే ఆలోచన నన్ను స్థిమితంగా ఉండనీయదు. వాళ్ళని జీవితంలో నేను క్షమించలేను. అందుకే వాళ్ళెవరు, ఏమిటి, ఎలా ఉంటారు అనేది నాకెప్పటికీ తెలియనివ్వకండి ప్లీజ్. హాస్పిటల్లో పక్క గదిలో నుంచి తన మాటలు వింటూనే ఉన్నాడు. కానీ తనని చూడటానికి కూడా ధైర్యం సరిపోలేదు. తను కూడా ఎదురుపడొద్దని చెప్పేసరికి కనీసం తనని చూడకుండానే మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్జున్ గారు అంటూ మీనాక్షి దగ్గరికి వచ్చేసరికి అర్జున్ తన వైపు చూశాడు. ఏం చూస్తున్నారు? ఏం లేదు అంటాడు. సరే గాని బయట ఆయనెవరో వచ్చి ఇంగ్లీష్లో ఏదో మాట్లాడుతున్నాడు. మా నాన్న పేరు తప్ప ఇంకేమీ అర్థం కావటం లేదు. కాస్త వచ్చి చూస్తారా? సరే పద అంటూ బయటికొచ్చాడు అర్జున్. నీటిగా టక్కు వేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఒక వ్యక్తి నిలబడి కనిపించాడు. హూ ఆర్ యూ అని అర్జున్ అడిగేసరికి అతను ఇంగ్లీష్లో ఏదో చెప్పేసరికి అర్జున్
పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకొని మీనాక్షి వైపు చూశాడు. ఏంటండి వాడి గోల? మీ నాన్నగారు వాళ్ళ కంపెనీ తరఫున ఇన్సూరెన్స్ తీసుకున్నారంట. మధ్యలో కట్టడం మానేశారేంటని అడగడానికొచ్చాడు. ఓ, అదేదో తెలుగులో ఏడొచ్చుగా. ఇన్సూరెన్స్ గురించి నాకేం తెలీదే అంటుంది మీనా. అవును మీనమ్మ, మీ నాన్న ఏదో ఇన్సూరెన్స్ కడుతున్నాను అని చెప్పేవాడు. వాళ్ళు పోయిన తర్వాత ఏదేదో జరిగిపోయింది. దాని సంగతి మర్చిపోయాం. అర్జున్ ఆయనకి వివరాలు చెబుతూ చనిపోయారని చెప్పేసరికి అర్జున్తో ఏదో మాట్లాడాడు ఆ వ్యక్తి. ఏమంటున్నాడండి? అది ఇప్పుడు కట్టాలంటనా? లేదు. ఆయన చనిపోయారు కాబట్టి నామినీగా ఉన్న వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అందజేస్తారంట. అవునా? ఎంతో అడగండి. అవన్నీ పేపర్స్లో ఉంటాయి మీనా. అవునా బాబు? అవి నా దగ్గరే ఉన్నాయనుకుంటా. ఉండండి, వెతుకుతాను అంటూ లోపలికి పోయి ఒక పావుగంట వెతుకులాట తర్వాత ఆ పేపర్లు దొరకటంతో పట్టుకొచ్చి అర్జున్ చేతికిచ్చింది. ఆ పేపర్స్ అతనికి అప్పగించేసరికి చెక్ చేసి అమౌంట్ చెప్పాడు. మీనా, ఆ ఇన్సూరెన్స్కి నామినీగా నీ పేరే పెట్టాడు మీ నాన్నగారు. అమౌంట్ కూడా నీకే వస్తుంది అంటాడు. నిజంగానా? ఎంత అని అడుగుతుంది. 2 కోట్లు అని అర్జున్ చెప్పగానే కళ్ళు తిరిగాయి మీనాక్షికి. ఏంటి, 2 కోట్లా? నిజంగా ఇస్తారా, లేదంటే ఏదైనా మెలికి పెడతారా అంటుంది. అలాంటిదేం ఉండదు. యాక్చువల్గా ఆయన చనిపోయిన వెంటనే క్లెయిమ్ చేసుంటే అప్పుడే మీకు ఈ అమౌంట్ వచ్చుండేది. మీరు చూసుకోలేదు. వాళ్ళకి ఆయన చనిపోయిన విషయమూ తెలియలేదు. ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది అని తనకి నచ్చజెప్పి అతనితో మాట్లాడి పంపించేశాడు అర్జున్. వెళ్ళిపోతున్నాడేంటండి అంటుంది మీనా. అదే, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి రేపు చెక్ తీసుకొని వస్తాడంట. నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. ఈ డబ్బులు వస్తే నా అప్పులన్నీ తీరిపోతాయి. ముందు బ్యాంకులో అమౌంట్ కట్టి ఇంటిని, పొలాన్ని విడిపించాలి. ఆ తర్వాత చిన్న చిన్న అప్పులన్నీ తీర్చేయాలి అని చెప్తూ ఉంది మీనా. అదంతా సరే, నీ సొంతంగా ఏమి కొనుక్కోవా? నాకేం వద్దులేండి. ముందు ఈ అప్పులన్నీ తీరితే చాలు. హా, ఇంట్లో ఒక ఏసీ పెట్టించాలి. మీరిక్కడ ఉండటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అంటుంది మీనా. అర్జున్ నవ్వుకుంటూ లోపలికి నడిచాడు. మీనాక్షి వాళ్ళమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మన కష్టాలన్నీ తీరిపోతున్నాయమ్మమ్మ అంటూ ఆవిడని హత్తుకుంది. ఎవరికీ చెడు చేయని నీ మంచి మనసుకి ఆ దేవుడు మాత్రం చెడెందుకు చేస్తాడే? అంతా నీ అదృష్టం. ఇన్ని రోజులు తిండి కూడగట్టుకుని రూపాయి రూపాయి కూడబెట్టావు. ఇక నుంచైనా సరిగ్గా తినవే. కిటికీలో నుంచి వాళ్ళ మాటలు వింటున్న అర్జున్ నవ్వుకుంటాడు. ఇంతలో అతని ఫోన్ రింగ్ అయ్యేసరికి అటూ ఇటూ చూసి గదిలోకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు. సార్, మీరు చెప్పినట్టే చేశాను. నాకైతే సమస్య రాదు కదా? అస్సలు రాదు. అమౌంట్ని కంపెనీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాన్ని చెక్ రూపంలో తీసుకొచ్చి ఇచ్చేయి, ఓకేనా? అలాగే సార్. థ్యాంక్ యూ అంటూ ఫోన్ కట్ చేశాడు అర్జున్. ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే మరుసటి రోజు చెప్పినట్టుగానే చెక్కు తీసుకొచ్చి మీనాక్షి చేతుల్లో పెట్టాడు ఆ వ్యక్తి. తను సంతోషంగా ఆ చెక్కుని చూసుకుంటూ లోపలికి వచ్చి వాళ్ళమ్మ నాన్నల ఫోటో దగ్గర పెట్టింది. అర్జున్ తన తల నిమురుతూ ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు. అవునండి. ముందు మన బ్యాంకుకి వెళ్ళి చెక్ డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత ఇంటిని విడిపించాలి. అర్జున్ గారు, కాస్త తోడుగా వస్తారా? సరే పద అంటాడు. అమ్మమ్మ, మేము బ్యాంకుకి వెళ్ళొస్తాం అంటూ అర్జున్తో కలిసి బయటికి నడిచింది మీనా. ముందుగా బ్యాంకు లోన్ కట్టేసి ఇంటి డాక్యుమెంట్స్ తీసుకుంది. ఆ తర్వాత ఆ ఊరి మునసబుకి తాకట్టు పెట్టిన తన పొలాన్ని విడిపించుకొని మిగిలిన చిన్న చిన్న అప్పులు కూడా తీర్చేసింది. అర్జున్ ఏమీ ఎరగనట్టు తనకి తోడుగా నిలబడ్డాడు. ఆ రోజు భోజనం చేయటం కూడా మర్చిపోయి రాత్రి వరకు తిరుగుతూనే ఉంది మీనాక్షి. చీకటి పడిన తర్వాత ఇంటికి చేరుకొని వరండాలోనే కూలబడింది. తన మనసు ఎప్పుడూ లేనంత సంతోషంలో మునిగిపోయింది. చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని తన పక్కన కూర్చుంటూనే అడిగాడు అర్జున్. అవునండి. అప్పంటే నెత్తి మీద గుదిబండ ఉన్నట్టే కదా. బరువు మోసే వాళ్ళకే గాని చూసే వాళ్ళకి తెలీదు. కంటి నిండా నిద్ర కూడా పట్టదు. కానీ ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. నాకు తెలుసు మా నాన్న నాకేం అన్యాయం చేయడని. చూసారా, ఆయన లేకపోయినా నాకెలా అండగా నిలబడ్డారో అంటుంది మీనా. అర్జున్ మౌనంగా వింటున్నాడు. అప్పులన్నీ తీర్చేశాను. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది అంటుంది. మిగిలిన డబ్బులతో ఏం చేస్తావు అంటే, బిజినెస్ ఏదైనా పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతాడు అర్జున్. లేదండి, నేనంత ఎఫర్ట్ పెట్టలేను.
ఇంకొక బాధ్యత మిగిలిపోయింది. లలితక్కకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. మా పెద్దమ్మ పెద్దనాన్నని తీసుకొచ్చి ఈ ఇంటిని అప్పగించాలి. ఏమంటున్నావు? ఇంత కష్టపడి ఈ ఇంటిని కాపాడుకుంది వాళ్ళకి అప్పగించడానికా? అని అడుగుతాడు అర్జున్. వాళ్ళేమీ పరాయి వాళ్ళు కాదండి. మా అమ్మమ్మకి పెద్ద కూతురు. మా అమ్మకి తోడబుట్టిన అక్క. మేనమామ కొడుకు మా పెదనాన్న. వాళ్ళని అలా ఎలా వదిలేస్తాం? మా నాన్న ఉండి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేసేవాడు. ఎందుకంటే మా నాన్న నన్ను, మా అక్కతో పాటు లలితక్కని కూడా కూతుర్లానే చూసుకునేవారు. ఆయన బాధ్యతని నేను తీసుకుంటున్నాను అంటుంది మీనా. నీ ఇష్టం మీనా. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. ఇప్పుడైనా తిందామా? ఓ, అవును కదా! మీరు కూడా తినలేదు. సారీ అండి. ఈ హడావిడిలో పడి మర్చిపోయాను. అమ్మమ్మ వంట చేసేసి ఉంటుంది. పదండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. అర్జున్ స్నానం చేసి వస్తానని వెళ్ళటంతో కిచెన్లోకి వచ్చి వాళ్ళమ్మమ్మని వెనక నుంచి భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుంది మీనాక్షి. ఏంటే, మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? అప్పులన్నీ తీర్చేశానమ్మమ్మ. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు. సరేలే, వెళ్ళి స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను. సరే. అమ్మమ్మ, కారం తక్కువ వేశావు కదా? తక్కువే వేశానులే. అందుకే నేను వంట చేశాను. త్వరగా వెళ్ళు. సరే అమ్మమ్మ, బాగా ఆకలేస్తుంది. త్వరగా వచ్చేస్తాను అంటూ గదిలోకి పరిగెత్తింది తను. టవల్ తీసుకుని పెరటి వైపు వచ్చింది. అర్జున్ అప్పుడే స్నానం చేసి బయటికొస్తూ మీనాక్షికి ఎదురుపడ్డాడు. తనేదో మాట్లాడేలోపు అటూ ఇటూ చూసి మీనా చెయ్యి పట్టుకుని బాత్రూంలోకి లాక్కెళ్ళి తలుపేసేశాడు అర్జున్. ఏం చేస్తున్నారు? 2 రోజుల నుంచి పస్తులు పెడుతున్నావు. కనీసం ఈ రోజైనా కుదురుతుందా? ఓ, అదా విషయం. ఏం చేయమంటారు మరి? చుట్టుపక్కల అందరూ పలకరించడానికి వస్తుంటే వెళ్ళిపోమని చెప్పలేం కదా! రేపెలాగో ఊరెళ్ళిపోతాం కదా! ఈ ఒక్కరోజుకి అడ్జస్ట్ అవ్వండి అంటుంది మీనా. అవ్వక చేస్తానా? సరే సరే, మీరు బయటికి వెళ్ళండి. మీనమ్మ, మీనమ్మ అంటూ బామ్మ పిలవటంతో అర్జున్ని మాట్లాడొద్దని సైగ చేసి అమ్మమ్మ అంటూ పలికింది తను. మీ ఆయనెక్కడే? ఇంట్లో ఎక్కడా కనిపించటం లేదు. బయటికేమైనా వెళ్ళాడా? లేదే, ఆయన ఇంట్లోనే ఉంటారు. సరిగ్గా చూడమ్మమ్మా. అవునా? ఇల్లంతా వెతికానే. సరే, నువ్వు త్వరగా స్నానం చేసిరా అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మీనాక్షి రిలాక్స్ అవుతూ అర్జున్ని బయటికి పంపించింది. అతను నవ్వుకుంటూ లోపలికొచ్చేసరికి పక్కింటావిడ అక్కడే నిలబడి కనిపించటంతో అర్జున్ స్టాచ్యూలా అక్కడే నిలబడిపోయాడు. ఏంటి బాబు, మీ ఆవిడతో సరసాలాడటానికి వేరే ప్లేసే దొరకలేదా అంటుంది. అది అంటాడు అర్జున్. బుకాయించకండి, నేనంతా చూసేశానులే. ఇదెవర్తరా బాబు అని మనసులోనే అనుకుంటూ ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అలానే నిలబడ్డాడు అర్జున్. ఇంతలో బామ్మ గదిలో చూసి బయటికి వస్తూ అక్కడ అర్జున్ కనిపించేసరికి దగ్గరికొచ్చింది. అర్జున్ బాబు, ఇక్కడే ఉన్నావా? ఇల్లంతా వెతుకుతున్నాను. అది నేను అని నసుకుతూ ఉంటాడు అర్జున్. సరేలేండి, భోజనం వడ్డిస్తాను రండి. మీనా వచ్చాక తింటాను బామ్మ అంటూ కంగారుగా లోపలికి వెళ్ళిపోయాడు. ఆవిడ ముసిముసిగా నవ్వుకుంటూ మీ మనవడు భలే రసికుడే అత్తా అంటూ సిగ్గుపడుతూ బయటికి వెళ్ళిపోయింది ఆవిడ. బామ్మ అయోమయంగా చూస్తూ ఏమైంది దీనికి అనుకుంటూనే కిచెన్లోకి వచ్చి భోజనమంతా హాల్లోకి తీసుకొచ్చి సర్ది పెట్టింది. భోజనం చేసి గదిలోకి వచ్చి కూర్చున్నాడు అర్జున్. ఫోన్ తీసి ఇంటికి కాల్ చేశాడు. లలిత ఫోన్ లిఫ్ట్ చేసింది. అర్జున్ బాబు, పాప నిద్రపోతుంది. సరే లలిత, అన్నయ్య ఉన్నాడా? ఉన్నారు అంటూ అభి చేతికి ఫోన్ ఇచ్చింది తను. అర్జున్, రేపు బయలుదేరుతున్నారా? అవునన్నయ్య. అక్కడేమీ ఇబ్బంది లేదు కదా? లేదురా, కావాలంటే ఇంకో 2 డేస్ ఉండిరా. అమ్మో, నా వల్ల కాదు. పిచ్చి బోరింగ్గా ఉంది ఇక్కడ. రేపే వచ్చేస్తాను. సరేలే, జాగ్రత్తగా రండైతే. ఉంటాను. సరే అన్నయ్య. గుడ్ నైట్ చెప్పి ఫోన్ కట్ చేశాడు. మీనాక్షి గదిలోకి వచ్చేసరికి తన వైపు చూశాడు. తల నిండా మల్లెపూలు పెట్టుకుంది. అది చూసిన అర్జున్ పువ్వులెక్కడివి అని అడిగాడు. పక్కింటి ఆంటీ ఇచ్చిందండి. వాళ్ళ పెరట్లో పూలంట. పక్కింటావిడ? ఇందాక చూసింది ఆవిడే కదా? ఏంటి? ఏం లేదులే అంటాడు అర్జున్. ఇక్కడ చాలా వేడిగా ఉంది కదండి. టెర్రస్ మీదకి వెళ్దామా? చల్లగా ఉంటుంది. అవునా? ఇక్కడ లేని చల్లదనం అక్కడెలా వస్తుంది అంటాడు. పైన మల్లె పందిరి వేసింది మా అమ్మమ్మ. చుట్టూ సన్నజాజులు కూడా ఉంటాయి. అందుకే చల్లగా ఉంటుంది. ముందు మీరు రండి, మీకే తెలుస్తుంది అంటూ
అర్జున్ చేతిని పట్టుకుని పైకి తీసుకువెళ్ళింది. పైకి చేరగానే సన్నజాజుల సువాసన అతని నాసికకి తాకి ఏదో మత్తులో ముంచేసింది. నెమ్మదిగా చుట్టూ చూశాడు. నిజంగా మల్లె సన్నజాజుల పందిరితో ఆహ్లాదంగా ఉంది. వావ్ అంటూ ముందుకు వచ్చిన అర్జున్ అక్కడ ఏర్పాట్లు చూసి మరింత సంతోషపడుతూ ఓరగా మీనాక్షిని చూశాడు. ఆ పందిరి కింద పరుపు వేసి పువ్వులతో అందంగా అలంకరించి ఉంది. ఓయ్! ఇక్కడేంటే? ఎవరైనా చూస్తే? అంటాడు. ఎవరికీ కనిపించకుండా ఏర్పాట్లు చేశానులెండి అంటూ అర్జున్ని లోపలికి తీసుకువెళ్ళి ఆ పందిరి చుట్టూ ఒక క్లాత్తో మూసేసింది. చుట్టూ చీకటిగా ఉన్నా పైన వెన్నెల కాంతి వల్ల కాస్త వెలుగు పడుతుంది. అర్జున్ ఆ పరుపు మీద కూర్చుంటూ మీనాక్షిని దగ్గరికి లాక్కున్నాడు. నాకోసమేనా ఇదంతా? అంటాడు. గదిలో మీకు కంఫర్ట్‌గా లేదు కదా! అందుకే అంటుంది మీనా. ఆ మంచం బాగా చప్పుడు చేస్తుంది మరి అని అర్జున్ అనేసరికి మీనాక్షి నవ్వుతూ ఇక్కడ ఆ చప్పుడు ఉండదులెండి. ఇక్కడికి ఎవరూ రారు. టెర్రస్ గేట్‌కి తాళం వేసేశాను. ఓకేనా? ఒక్కోసారి చెప్పకుండానే నా మనసు అర్థం చేసుకుంటావే. థ్యాంక్ యూ అంటూ తన పెదవులు అందుకున్నాడు. ముద్దులతో తనని ముంచెత్తుతూనే పరుపు మీదకి చేర్చి చీరని తప్పిస్తూ తన కౌగిలిలో ఒదిగిపోయాడు. ఆ వెన్నెల కాంతిలో తన అందాలు సరికొత్తగా దర్శనమిస్తుంటే ఆర్తిగా తనని అల్లుకుపోతూ ప్రణయ సాగరంలో మునిగి తేలుతున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే అర్జున్ పక్కకి తిరుగుతూ చేతితో తడిమాడు. మీనాక్షి పక్కన లేదని అర్థమై కళ్ళు తెరిచి బయటికి చూసేసరికి మీనాక్షి టెర్రస్ చివర నిలబడి కనిపించింది. తన పక్కకొచ్చి నిలబడ్డాడు అర్జున్. ఏంటి మీనా, నిద్రపోలేదా? లేదండి, నిద్ర పట్టట్లేదు. ఏంటి, నీ చిన్ననాటి జ్ఞాపకాలేమైనా గుర్తొస్తున్నాయా? అవును. ఈ ఇంట్లో నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఎన్నో సంతోషాలని నాకు పంచిచ్చింది ఈ ఇల్లు. అర్జున్ నవ్వుతూ తనని హత్తుకున్నాడు. నాకు మాత్రం నువ్వొచ్చిన తర్వాతే సంతోషకరమైన జ్ఞాపకాలు మొదలయ్యాయి మీనా. ఎప్పటికీ నీతో ఇలా ఉండిపోవాలి అంటాడు. ఇలా అంటే ఎలా? అంటుంది మీనా. ఎలా అంటే ఇలా నీ కౌగిలిలో ఒదిగిపోవాలి. నీ ముద్దుల్లో మునిగిపోవాలి ఇంకా అంటాడు. చాలు చాలు, వదిలేస్తే పోయెట్రీ చెప్పేలా ఉన్నారు అంటుంది మీనా. ఏమో, ఒకప్పుడు ఎవడైనా అమ్మాయిల్ని పొగుడుతూ పోయెట్రీ చెబితే చిర్రెత్తుకొచ్చేది. ఒకరిద్దరిని కొట్టాను కూడా. కానీ ఇప్పుడు నేనే పొగుడుతున్నాను. ఏం మాయ చేశావే నన్ను అంటూ తన చెంపలు పట్టుకొని లాగుతూ అడిగేసరికి మీనాక్షి నవ్వుతూ ఇది మరీ బావుంది. చేసేదంతా మీరు, అనేదేమో నన్నా. అసలు మాయ చేసిందే మీరు అంటుంది మీనా. కాదు నువ్వే అంటాడు. కాదు మీరే, మీరే మీరే అంటూ అర్జున్ని మాట్లాడనివ్వకపోయేసరికి నిన్ను ఇలా కాదు అంటూ రెండు చేతులతో తనని ఎత్తుకొని మళ్ళీ పందిరి లోపలికి తీసుకువచ్చి పరుపు మీద పడేశాడు. ఓయ్! నాకిప్పుడు మూడ్ లేదు. పదండి, గదిలోకి వెళ్ళి పడుకుందాం అంటుంది మీనా. నన్ను మూడ్లోకి దింపి నీకు మూడ్ లేదంటే ఎలా కుదురుతుంది అంటూ క్లాత్ మూసేశాడు. ఇద్దరి అల్లరి చేష్టల మధ్య ఆ రాత్రి ఒక మధురమైన అనుభూతిగా మార్చుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే సూర్యుడి కిరణాలతో నిద్రలేచారు ఇద్దరు. అమ్మో! చాలా లేటైంది అంటూ మీనాక్షి కంగారుగా తాళం తీసి కిందికి వచ్చేసరికి పక్కింటావిడ, ఎదురింటావిడ బామ్మతో మాట్లాడుతూ హాల్లోనే ఉన్నారు. మీనాక్షి అవతారం చూసి వింతగా చూస్తున్నా వారికి అర్జున్ కూడా వెనక్కి వచ్చేసరికి నోరెళ్ళబెట్టారు. మీనాక్షి సిగ్గుపడుతూ గదిలోకి పరిగెత్తింది. వాళ్ళంతా అతన్నే చూస్తూ ఉండటంతో అర్జున్కి ఏం చేయాలో తోచక చిన్న స్మైల్ ఇచ్చి మీనాక్షి వెనకే వెళ్ళిపోయాడు. ముగ్గురు ఒకేసారి నవ్వుకుంటూ చెప్పానా అత్తా, నీ మనవడు సామాన్యుడు కాదు. నెల తిరిగేలోపు మన మీనమ్మతో నెల తప్పించేలా ఉన్నాడు అని నవ్వుతుంటే బామ్మ కూడా నవ్వుకుంటూ దిష్టి పెట్టకండే అని కసురుకొని వాళ్ళని వరండాలోకి తీసుకుపోయింది. అబ్బా, వీళ్ళకి వేరే పనే లేదా? అస్తమాను మన ఇంట్లోనే ఉంటారేంటి అంటాడు అర్జున్. అలా అనకండి, మాకు దగ్గర చుట్టాలు వాళ్ళంతా అంటుంది మీనా. ఉఫ్, ఎప్పుడు చూడు ఆవిడ కంట్లోనే పడుతున్నాం. ఒక టీ తీసుకురా మీనా. సరే ఉండండి, తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది తను. బామ్మ ఆల్రెడీ టీ పెట్టి ఫ్లాస్క్లో పోసి ఉంచింది. దాన్ని కప్పులో పోసి తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది. ఆ తర్వాత తను టవల్ తీసుకుని పెరటి వైపు వెళ్ళింది. ఇద్దరూ స్నానం చేసి బయటికి వచ్చేసరికి లలిత వాళ్ళ అమ్మా నాన్నలు కనిపించారు. మీనాక్షి సంతోషంగా దగ్గరికి వచ్చి వాళ్ళ పెద్దమ్మని హత్తుకుంది. పెద్దమ్మ, ఎంతసేపయిందొచ్చి? నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. అమ్మ రమ్మని ఫోన్ చేసిందే.
ఏంటా అని హడావిడిగా వచ్చాం. అల్లుడు గారు బావున్నారా? బావున్నానండి. ఇంతకీ అమ్మెక్కడా? ఇక్కడే ఉన్నాను. వచ్చారా? అల్లుడు టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడుకుందాం అంటూ అందరికీ టిఫిన్ వడ్డించింది బామ్మ. తిన్న తర్వాత అందరూ హాల్లోనే కూర్చున్నారు. బామ్మ కూడా అక్కడికొచ్చింది. అమ్మమ్మ, మనం ఎలాగో అక్కడికి వెళ్తున్నాం కదా! మరి పెద్దమ్మ వాళ్ళని ఎందుకిక్కడికి రమ్మన్నావు? మనం కాదే, నువ్వు మీ ఆయన వెళ్తున్నారు. అదేంటి నువ్వు రావా? లేదు. నేను నా కూతురు, అల్లుడితో కలిసి ఇక్కడే ఉంటాను అంటుంది. అమ్మమ్మ, నువ్వు వాళ్ళతో ఉండటమేంటి? పెద్దమ్మ, పెదనాన్నని ఇక్కడికి తీసుకురావాలని నేననుకున్నాను. కానీ నువ్వు వాళ్ళతో ఉండిపోతాను అంటావేంటి? అవును బామ్మ, మీరిక్కడుండటమేంటి? మాతో పాటే ఉండండి అని అర్జున్ కూడా అడిగాడు. లేదు బాబు, ఆడపిల్లనిచ్చిన ఇంట్లో ఉండటం సభ్యత కాదు. మీరిద్దరూ వెళ్ళండి అంటుంది బామ్మ. అమ్మమ్మ అంటుంది మీన. మీనమ్మ, నేను ఒంటరిగా ఉండటం లేదు కదే! ఎందుకు భయం? అప్పుడప్పుడు నిన్ను చూడటానికి వస్తాను కదా! అత్తమ్మ, ఒక నిమిషం. అసలేంటిదంతా? మేమిక్కడుండటం ఏంటి? వద్దత్తమ్మా. కష్టమో, నష్టమో మేం చేసుకున్న దానికి అనుభవించాలి. ఇదేం వద్దు అంటాడు మీనాక్షి పెదనాన్న. అలా అనొద్దల్లుడు. కష్టాల్లో ఉన్న మిమ్మల్ని అలా వదిలేస్తానని ఎలా అనుకున్నారు? మీనమ్మ పెళ్ళయ్యే వరకు ఆగాను. ఇక తన బాధ్యత తీరింది. మీరిద్దరూ నాకు తోడుగా ఇక్కడే ఉండాలి. పొలం సాగు చేసుకుని ఇక్కడే సంతోషంగా ఉందాం. మీనమ్మకి, లలితకి ఇదే పుట్టిల్లుగా ఉండిపోతుంది. నా మాట కాదనకండి అని ఆవిడ చేతులు పట్టుకుని అడిగేసరికి కాదనలేకపోయారు వాళ్ళు. హమ్మయ్య! ఒప్పుకున్నారు చాలు. లలిత ఎలాగో ఉద్యోగం చేసుకుంటుంది కాబట్టి అక్కడే ఉంటుంది. ఈలోపు మనం దానికి సంబంధం చూద్దాం. మీనమ్మ, అర్జున్ బాబు, నేనిక్కడే ఉంటాను. నా మాటని గౌరవించండి ప్లీజ్ అంటుంది. మీనాక్షి కన్నీళ్లతో ఆవిడని హత్తుకుంది. పిచ్చి పిల్ల, ఏడవకే. నీకంటూ ఒక బంధం దొరికింది. సంతోషంగా కాపురం చేసుకో. మళ్ళీ 16 రోజుల పండక్కి తీసుకొస్తాను నిన్ను. సరేనా? అర్జున్ బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి. బామ్మ, ఒక విషయం చెప్పండి. మా నానమ్మన్న మాటలకి మీరు ఫీలయ్యి ఇలా చేయట్లేదు కదా అంటాడు అర్జున్. అయ్యో లేదు బాబు, ఇది నేను ఇష్టపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అంటుంది. సరే బామ్మ, మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరెప్పుడూ మాకు బాధ్యత అవుతారే గాని బరువుగా భావించము. మీకెప్పుడు రావాలి అనిపించినా అక్కడికి వచ్చేయచ్చు. ఆ ఇంట్లో మీ స్థానం ఎప్పుడూ అలానే ఉంటుంది అంటాడు. అలాగే బాబు అంటుంది బామ్మ. అర్జున్ నవ్వుతూ మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.